హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. దానికోసం నేను 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను. కానీ చిన్న చిన్న బోన్స్ ఉన్నవి. ఈ 300 గ్రాముల చికెన్‌తో నేనిప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. సో, నేను దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఒక స్పూన్ అంటే ఎవరి ఉప్పు, కారం అనేది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఒక స్పూన్ ఉప్పు వాడుతున్నాను. తర్వాత కారం చూడండి ఇంత కారం వేస్తున్నాను. హాఫ్ స్పూన్. పసుపు, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్. నేను కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వాడుతున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఛానల్లో ఉంది, రెసిపీ ఎలా చేయాలో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి, ఫాలో అవ్వండి. గరం మసాలా, ఒక స్పూన్ మైదా పిండి, ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్. మైదా పిండి అనేది పూర్తిగా ఆప్షన్ అండి. నేను కార్న్‌ఫ్లోర్ ఇంకా కొంచెం వేస్తున్నాను. హాఫ్ స్పూన్, 1 ½ స్పూన్ వేసాను కార్న్‌ఫ్లోర్. తర్వాత ఒక ఎగ్ అండి. ఒక ఎగ్‌ని అందులో వేసేసేయాలి పూర్తిగా. ఇది మొత్తం మంచిగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. లేదంటే పక్కకు పెట్టినా సరిపోయిద్ది. మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడిగానివ్వాలి. ఆయిల్ వేడైనాక మనం మ్యాగ్నిఫై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ని ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని పెట్టుకోవాలి. వెంటనే కలపద్దండి. ఇది సిమ్లో వేపుకోవాలి. చికెన్ ఎప్పుడు కానీ సిమ్లోనే వేపుకోవాలి. అప్పుడే లోపల నుంచి మంచిగా ఉడుకుద్ది. సిమ్లో వేపుకోవాలి. చూడండి, ఇలా వేసినాక 2 మినిట్స్కి తిప్పుకోవాలి. వేరే సైడ్కి తిప్పుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, మనం చికెన్ అంతా ఇలా ఫ్రై అయిపోయింది. ఇలా మొత్తం అన్ని పీసులు కూడా ఫ్రై చేసుకొని తీసి పక్కకు పెట్టుకుందాం, బౌల్లో పెట్టుకుందాం. మిగతావి కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసేస్తున్నాం. ఇప్పుడు అదే మూకుడులో చికెన్ ఫ్రై చేసిన మూకుడులోనే కొంచెం ఆయిల్ ఉంచేసుకున్నాను. మిగతా ఆయిల్ అంతా తీసేసి ఇప్పుడు కూరగాయలన్నీ వేసి వేపుకోవాలి. ఇవి దానికోసం నేను క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ తీసుకున్నాను. చూడండి, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, మన పచ్చిమిర్చి అట్లా వేగినాక వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 4 వేసుకోవాలి. అన్నిటికంటే క్యాబేజ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు మంచిగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగితేనే అందులోని ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఆ లోపు మనం వేపి పెట్టుకున్న చికెన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. లేదు పెద్ద ముక్కలే తింటా అన్నా కూడా ఇష్టం, కానీ ఇలా చేసుకుంటే మనకు తినేటప్పుడు ప్రతి బైట్లో చికెన్ పీస్ తగులుతుంది, టేస్టీగా ఉంటుంది. చూడండి, క్యాబేజీ అనేది మనం తీసుకునే అన్ని వెజిటేబుల్స్ కంటే క్యాబేజీ పర్సెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి క్యాబేజీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. తీసుకున్న కూరగాయలన్నీ కూడా మంచిగా ఆయిల్లో వేగాలి. నేను చికెన్లో ఫ్రై చేసిన మిగిలిన ఆయిల్ని తీస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ రెడ్డిష్గా వస్తుంది. ఈ పీసెస్ ఇలా కట్ చేసుకోవడం వల్ల కూడా మనం ఈ వేసుకున్న వెజిటేబుల్స్కి పట్టే మసాలా అంతా ఈ చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది. సో ఇది కూడా ఒక టిప్ లాగా పనికొస్తుంది. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మనం ఎప్పుడు కానీ హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. చికెన్ని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో వేపుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఇవి హై ఫ్లేమ్లోనే వేపుకుంటున్నాను. క్యాబేజ్ కొంచెం ఫ్రై అయినాక క్యారెట్ పీసెస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ అన్ని కలిపి వేసేసేయాలి. మంచిగా వేగనివ్వాలి. వెజిటేబుల్స్ అన్ని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ వేయకుండా చికెన్ పీసెస్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ మసాలాకి తగ్గట్టుగా మనకు స్పైసీనెస్కి తగ్గట్టుగా ఉప్పు, కారం అండి. నేను హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఈ మసాలా కోసం. తర్వాత ఉప్పు,
ఇదంతా హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఫ్రైడ్ రైస్ కోసం అన్నం అనేది పొడి పొడిగా వండుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ మసాలాల అన్నాన్ని చల్లారబెట్టుకున్నాను. తర్వాత సాసెస్ వేసుకోవాలండి. ఇది రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, తర్వాత కొంచెం టమాటో కెచప్ అండి. కొంచెం గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. చూడండి, రైస్ అనేది ఇట్లా పొడి పొడిగా వండుకొని రైస్ని వేసేసేయాలి మొత్తం. చూడండి, మనం వేసుకున్న మసాలాలు చికెన్ పీస్లన్నీ రైస్కు పట్టేటట్టు మంచిగా కలుపుకొని కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకుంటే మన చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా నేను చెప్పే పద్ధతిలో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంట కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.